అందరికీ నమస్కారం. చాగంటి కోటేశ్వరరావు గారు ఈరోజు ఉన్నటువంటి జనరేషన్కి, దీనికి ముందున్న జనరేషన్కి, రాబోయే జనరేషన్కి చాగంటి కోటేశ్వరరావు గారు అనబడే ఒక వ్యక్తి, ఆయన చెప్పే ప్రవచనం, ఆ వ్యక్తి కనిపించిన ఆ ప్రవచనం విన్నా మనకి మన కోసం దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి ఆ దేవుడే అన్న ఫీలింగ్ వస్తుంది. దేవుడు దేవదూత అనుకుందామా? సరే, అది అనుకుందాం. మానవుడైతే కాదు, అంత గొప్పవాడండి ఆ మనిషి. ఒకవేళ ఎప్పుడన్నా ఏదన్నా ఆయన మాట ఎవరైనా బాధించి ఉంటే దానిలో అర్థం వేరేలాగా మీకు అర్థమవటం తప్ప ఆయన ఏ రోజు ఒక మాట తప్పుగా మాట్లాడాడు. ఆడవారి గురించి, మగవారి గురించి, భార్యాభర్తల గురించి కూడా ఏదైనా చెప్పినా ఎలా ఉంటే బాగుంటుంది అన్నది చెప్తారు తప్ప ఈ ఫెమినిస్టులు, హ్యూమనిస్టులు చించుకునేలాగా ఆయన ఏ తప్పు మాట్లాడాడు. ఆడవాళ్ళంటే బానిసలానే ఉండాలా, ఆడవాళ్ళంటే మగవాడు గోషొత్కాలా, ఇలా మాట్లాడే ఉన్నారండి. ఆయన ఎవరి పని ఏంటి అన్నది చెబుతూ, ఆలు మగలు ఎలా ఉండాలన్నది చెబుతూ అవేలా చెప్తారు తప్ప ఎక్కడ ఎవరు తక్కువ చేసి చెప్పరండి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను నేను? చాగంటి గారికి అవమానం జరిగింది, ఆయనను అవమానించారు, అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అంటూ దిక్కుమనేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వార్తలు రాస్తే అది చూసి కూడా కొంతమంది నా దగ్గర కామెంట్స్ పెట్టారు. చాగంటి గారు జరిగిన అవమానం మీద మీరు వీడియో చేయండి అని. ఆ రోజు నేను అనుకున్నా, చాగంటి గారికి అవమానం ఏంటి? ఆయన అసలు అవమానించే దమ్ము ధైర్యం అసలు ఎవడికుంది? ఇందా చెప్పిన 1 మినిట్ అదే నా అర్థం. అదే ఎవడికుంది అసలు? తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్పుడు ఆయన ప్రవచనాల ద్వారా, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది ఎస్వీబీస్ ఛానల్ ఉంది కదా, ఎంత ఫేమస్ అని ఎంతమందికి తెలుసు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఒకటి ఉందని అందరికీ తెలిసింది ఈయన ప్రవచనాల ద్వారానే. టీడీ వాళ్ళ ఆడిటోరియాలు ఉంటాయి, వాటిలో ఆయన ప్రవచనాలు ఇస్తున్నాడంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఎంతమంది వెళ్ళేవాళ్ళు. ఆ ప్రవచనాలు చెప్పడానికి ఆయన ఊరు కాకినాడ నుంచి వెళ్తున్నప్పుడు కానీ, మరలా తిరుపతి నుంచి కాకినాడ వెళ్తున్నప్పుడు కానీ టికెట్ డబ్బులు కూడా ఆయనే పెట్టుకునేవాళ్ళు. నాకు రూపాయి కూడా ఇవ్వద్దండి మీరు అనేవాళ్ళు. అంత గొప్ప ఆయన. అటువంటి ఆయన అసలు ఎవరు అవమానిస్తారు? మొన్న 14వ తారీఖున 11వ తారీఖున దర్శనానికి వచ్చారండి. టీటీడీ వాళ్ళు ఆయనకి రాజ మర్యాదలు, ప్రోటోకాల్ దర్శనాలు అన్నట్టుగా వెళ్ళారు. ఆయన అన్నారు, ఏమిటి నాయన ఇలా వచ్చారు ఏమిటి అన్నప్పుడు ఆ బగ్గి, ఆ కార్లు, ఆ హడావుడు చూసి, తప్పు నాయన, స్వామివారి దగ్గర నేను వీఐపీనేంటి, నేను ఆయన భక్తుడిని, నడిచే వస్తా. ఆయన విడిది ఎక్కడైతే చేస్తున్నారో ఆశ్రమం, కాటేజ్, రామ్ బగీచా, అక్కడి నుంచి నేనే వస్తాను ఆయన అని నడుచుకుంటూ వచ్చారు. సార్ దాన్ని ఏమంటారు, బయోమెట్రిక్ దర్శనం ఉంది సార్, డైరెక్ట్ వెళ్ళదు సార్ లోపలికంటే. తప్పు నాయన, స్వామివారి దగ్గర వీఐపీ ట్రీట్మెంట్ నాకు వద్దు నాయన, భక్తులతో పాటు అని చెప్పేసి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళారు. దర్శనమైంది, బయటకు వచ్చారు. బయటకు వచ్చి రాగానే ఫోటోలు, హడావుడి. ఏంద్రయ్య అంటే ఈయన ఇప్పుడు మినిస్టర్ క్యాడర్ ఓ రకంగా, ప్రభుత్వానికి సంబంధించి సలహాదారు ఆయన, నైతిక విలువలకు సంబంధించి, అండ్ ఆయనకు సంబంధించి ప్రోటోకాల్ వైజ్ శాలరీలు మీరు రిమైనింగ్ అన్ని వెళ్తున్నప్పుడు బయట మర్యాద కూడా అలాగే ఉండాలి కదా. అలా లేవేంటి అని ఓ గొడవలు చేసేస్తున్నారు కొంతమంది. అరే అవతల ఆ మనిషి ఎవరు అన్నది మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? ఆయన సున్నితంగా తిరస్కరిస్తారా బాబు? అటువంటి హడావుళ్ళు ఉంటే అందుకు తిరస్కరించారు. తర్వాత జనవరి 16వ తారీఖున మహతి ఆడిటోరియంలో చాగంటి గారి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలకు సంబంధించి పోస్ట్ పోన్ చేయటమో క్యాన్సిల్ కానీ పోస్ట్ పోన్ చేశారు. ఆ రోజు లేవు. చాగంటికి చెప్పకుండా టీటీడీ వాళ్ళు ప్రవచనాలు రద్దు చేశారు. చాగంటి గారు ఎంత అవమానం అని హడావుడి చేసి మొదలెట్టేశారు. అరే కనీసం మీకు చాగంటి గారు చెప్పారు అవమానం జరిగిందని, పోనీ టీటీడీ వాళ్ళు అని చెప్పారా చాగంటికి చెప్పడం మేము క్యాన్సిల్ చేశామని? సార్ 8వ తారీఖున క్యూలైన్లో నించొని అక్కడ తిరుపతిలో తొక్కిసలాట జరిగి టికెట్ల విషయంలో కొంతమంది చనిపోయినారు కదా, మరి ఇప్పుడు ప్రవచనాలు అన్నప్పుడు చాగంటి గారు చెప్పినారట, వద్దులేండి పోస్ట్పోన్ చేత తర్వాత ఇప్పుడు చెప్పుకుందామండి అని. టీటీడీ వాళ్ళు కూడా అదే బెటర్ కదని అనుకున్నారు. సో టీటీడీ వాళ్ళు చాగంటి ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. 16వ తారీఖున మహతి ఆడిటోరియంలో ఏవైతే ప్రవచనాలు చెప్పాల్సి ఉండేవి ఇప్పుడు వద్దండి, సముచితం కాదు, తర్వాత పెట్టుకుందామని. అదే టీటీడీ చాగంటి గారి మధ్య కమ్యూనికేషన్ ఉంది, ఒకరికొకరు కన్వే చేసుకున్నారు, అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు ఆయనకు అవమానం అంటూ నానా హడావుడు ఏంట్రా బాబు? అసలు బుద్ధి బుర్రా లేకుండా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ నీచాన్ని దిగజారిపోతా ఉన్నారు. ఎందుకు అంత నీచాన్ని దిగజారుతారంటే
చూసే జనాలు అట్టా ఉన్నారు మరి. చూసేవాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఇలా చేస్తూనే ఉంటారు మరి. జరిగింది ఇది. అవమానం కాదురా బాబు. అక్కడ ఆయన స్వామి చింతన వీఐపీని కాదు, సామాన్య భక్తుడిని అని చెప్పేసి ప్రూవ్ చేశారు. అండ్ ఆల్రెడీ మొన్ననే కొద్దిమంది చనిపోయి ఉన్నారు అండ్ విచారణ జరుగుతూ ఉంది. ఈ తిరుపతి తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వచ్చేసి కొంచెం అదృష్టంలో ఉంటూ ఉంటారు. మరలా ఎక్కువ మంది ఒక చోటకి రావాలన్నా రావచ్చు, రాకపోవచ్చు, ఇబ్బందులు ఉంటాయి, పోస్ట్ పోన్ చేద్దాం, తర్వాత ఎప్పుడైనా చెప్దాం అని అనుకున్న తర్వాతనే అలా క్యాన్సిల్ చేయడం, పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు టీటీడీ వాళ్ళకి సీరియస్ అయ్యి ఆ యూట్యూబ్ ఛానల్స్ 3 మీద కంప్లైంట్ చేశారు యూట్యూబ్ వాళ్ళకి. అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి వాళ్ళకి కంప్లైంట్ చేశారు. ఇక మీదట అన్నా ఇలా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయకుండా, ఎవరి గురించి ఏదైనా వార్త ఇస్తున్నామన్నప్పుడు కనీసం క్రాస్ చెక్ చేయకుండా ఎవరైనా ఇస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి అని. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళైనా, మెయిన్ ఛానల్ అయినా, మెయిన్ పేపర్ వాళ్ళైనా ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక చిన్న పదమో అనుకోకుండా ఏదైనా ఒక మాట తప్పుగానో తెలియగానో పొరపాటు వస్తుంది. అది తెలియగానే క్రాస్ చెక్ చేసుకుని తీసేయాలి, క్షమాపణ చెప్పాలి, వీడియో తీసి అవతల పడేయాలి. అంతేగాని రోజుల తరబడి కూడా అలాగే ఉంటూ ఉంటే ఇంకేం చేయాలి? అందుకే కంప్లైంట్ చేశారు. ఇక మీదటైనా మీరైనా ఎక్కడన్నా ఏదన్నా చూస్తే అది జరిగిద్దా జరగదా అన్నది మినిమం ఆలోచించండి తప్ప గుడ్డిగా మాత్రం చెప్పారు కదా ఫాలో అవ్వకండి. అది తీసుకొచ్చి నా దగ్గర కామెంట్ కూడా పెట్టి దాని మీద మీరు చర్య తీసుకోవాలి, దాని మీద మీరు వీడియో చేయాలి, అదంటే క్రాస్ చెక్ చేయండి. వద్దండి. ఏది జెన్యూనో, ఏది అవసరమైందో నేనే మీకు వీడియో ఇస్తాను. ఇన్ కేసు ఎప్పుడన్నా మీరు నాకు ఏదైనా లీడ్ ఇస్తే టాపిక్ వైజ్ నేను క్రాస్ సెక్షన్ అది కూడా ఇస్తాను. బట్ ఫూలిష్గా ఎవడో దిక్కుమాలి చేసినటువంటి వాటిని మాత్రం దయచేసి మీరైతే నమ్మొద్దు, వాటి తీసుకొని మన దగ్గర చర్చించవద్దు.